మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ ఎందుకు 10 రూపాయలు పెట్టి ఆటో టికెట్ కొనుక్కోలేవండి? 10 రూపాయలు గ్యాస్ ఎందుకు? సంవత్సరానికి 3 బండ్లు ఇస్తారు. అంతకుముందు 900 పెట్టి కొనుక్కున్నాము. అదే ఖర్చు అయింది. ఏం చేస్తారు ప్రజలకు? ఆయన చేస్తారు రోడ్లకి, బ్యానర్లకి ఆయన ఖర్చులుగా సరిపోతాయి. ప్రజలను ఏం చూస్తాడు? అంటే మంచి పరిపాలన అందిస్తా ఉంటున్నారు కదా, రావాలి. ఇప్పుడే ఇంక నెల అయింది వచ్చి, ఇంక రావాలి. మంచి పరిపాలన వస్తే అప్పుడు దాన్ని బట్టి మాట్లాడచ్చు. ఏం చేశాడు ప్రజలకి? అప్పుడు దిగిపోయే ముందు పసుపు కుంకుమ అని చెప్పాడు, అది ఏమి ఇవ్వలేదు. ఏం చేయాలి? అందరికీ వేసామని చెప్తున్నారు. ఏం వేయలేదు. జగన్ ఉన్నప్పుడే బాగుంది. అంతా మాయ చేసి ఓట్లు గెలిపించేసి వీళ్ళు ఇదే రాజకీయం చేశారు అంతే. అంటే మేమేమో మాయం చేయలేదు, జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలు ఏమవలా. ఈవీఎంలే మొత్తం మోసం. అంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు చేస్తాం? మోడీ ఎక్కడుంటే అక్కడే గెలిచింది. అది మెయిన్ రాజకీయం. మోడీ ఎక్కడుంటే అక్కడ గెలిచింది. వైసీపీ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత వాళ్ళు ఓడిపోయారు అంటారు. అట్లా ఏం కాదు, మోసం చేశారు. ఈవీఎంలే మోసం చేశారు. తల్లికి వందనం కింద 15,000 ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం. ఇవ్వాలిగా. ఇచ్చినప్పుడు అప్పుడు సంగతి అప్పుడు మాట్లాడితే వేరేలాగా. మళ్ళీ ఇవ్వలేదుగా. ఇంతవరకు ఏం రాలేదు అసలు. ఒక పెన్షన్ ఇచ్చారు 10 తారీఖు. రావాలి. అవి పడతాయి లేదా గ్యారెంటీ లేదు. ఎప్పుడు మళ్ళీ దిగిపోయే ముందు వేస్తాడు మళ్ళీ. అంతే ఏముంది? మరి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ హామీలు ఇచ్చారు కదా, అవన్నీ నెరవేరాలి కదా. జగన్మోహన్ వచ్చినప్పుడు అన్ని నెరవేర్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఒక పెన్షన్ ఇచ్చాడు. ఇంకేం నెల అయిపోయింది వచ్చేసి 2 నెలలు రన్నింగ్ అవుతుంది. అప్పటికి రావాలి కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు అన్ని ఎందుకు అన్నీ వచ్చినాయి. ఏం పథకం రాలేదు, అన్నీ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం అవినీతి పరిపాలన అంటారు. వీళ్ళదే అవినీతి పరిపాలన, టీడీపీ వాళ్ళది అవినీతి పరిపాలన. ఏం లేదు. ఏమన్నా పవన్ కళ్యాణ్ కాబట్టి ఫ్యాన్స్ పరంగా ఉంటాం కానీ, అంతేగాని పవన్ కళ్యాణ్ వచ్చింది కాబట్టి ఆయన టీడీపీని వచ్చింది. అది కూడా అది లేకపోతే కాదు. మొత్తం రాజకీయ కుట్ర. ఉచిత ఉసుకు తీసుకొస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకళ్ళకన్నా ఇచ్చాడు ఇంతవరకు? ఒకళ్ళని తెచ్చుకుని ఇల్లు కట్టుకున్నారా? అప్పుడేమని అప్పుడు ఇస్తే అప్పుడు ఉచితంగా వస్తుంది అనుకుంటారు. ఏది చంద్రబాబుని ఒక్కడే రాలా, పవన్ కళ్యాణ్ చూస్తే ఓట్లు వేశారు. అది సపోర్ట్ ఉంది. సీఎంకి చేసిన జనానికి పరిపాలన ఇది. ఒక రోడ్ల చేతి సరిపోయిద్దా? క్యాస్ట్ బిల్డింగ్ తో కమ్మ కాపాలని లేపుకుంటాడు. మధ్యతరగతులు ఎక్కడ లేపుతున్నాడు? మనిషే గ్యారంటీ అక్కడే ఉండదు. మనిషే గ్యారంటీ అక్కడే ఉండదు. అది ఏమన్నా డెవలప్ అయి చేస్తే అప్పుడు ఏమన్నా మాట్లాడతావు కానీ ఇప్పుడు ఇంతవరకు ఏమి అవలా. ఎలా ఉన్న ప్రభుత్వం అలాగే ఉంది. ఇప్పుడు మారిన చంద్రబాబు నాయుడు చూస్తారు మీరంతా కూడా అని చెప్తున్నారు కదా. మారిన చంద్రబాబు నాయుడు చూస్తాడా? ఇప్పుడు గెలిచి ఇంకా ఉన్న 5 సంవత్సరాలు పరిపాలించాలి. అప్పుడు పరిపాలించినప్పుడు అప్పుడు చూసి అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకుంటాం. అప్పుడు మేలు ప్రజలకు ఏదైనా చేస్తేనే అప్పుడు సీఎం అనుకున్నాం. ఏం చేయకుండా సీఎం అంటే ఎలాగంటారు? అంతా రాజకీయం కుట్ర జరిగింది. మన రాజకీయం మొత్తం కుట్ర. ఈవీఎంలే మోసం. అదొకటి పక్కా చెప్తున్నా. ఈవీఎంలే మోసం. ఓడిపోయినా చచ్చిపోయినా పులిపులే అంతే. ఏంటే ఓడిపోయినా చనిపోయినా చచ్చిపోయి ఏదైనా అనుకొని ఏ రాష్ట్రం వచ్చినా కూడా ఎవరు గెలిచినా కానీ మాకేం పెట్టేదేమీ లేదు. ఉన్న వాళ్ళు మింగుతున్నారు, లేని వాళ్ళకి ఏమీ లేదు. ఎవరు గెలిచినా ఒకటే. ఎవరి పరిపాలన ఒకటే అయ్యా. జగన్ గారు ఉన్నప్పుడు పర్వాలేదండి. మరి ఇప్పటి నుంచి అలా ఉండదో తెలియదు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్ కంటే ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పారు. చెయ్యాలి కదండి. అది హామీ నిలబెట్టుకోవాలి, చెయ్యాలి. చేశారు అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము టూర్కి గట్రా వెళ్లకుండా ఎక్కడికి వెళ్లకుండా ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. మేము అక్కడ కాలు గదులు ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఒక కాయగూరలు తప్ప. మరి అలాగే ఈయన కూడా అలా పరిపాలనిస్తే చాలా మంచిది. అందరికీ ఓకే. ఏం చేస్తాం? మోసం చేశారు. ఏం చేస్తాం? మోసమే మరి అది. వాళ్ళు మోసం చేస్తే ఏం చేస్తాం? జనం ఓట్లు వేసారు, వాళ్ళు మోసం చేశారు. మరి మాయ చేస్తే ఎట్టగెళ్తారు? లెక్కింపు లేకుండా తీసుకుని కంపల్లో అయితే ఎట్టగెళ్తారు? వాళ్ళు లెక్క వేసుకున్నారు, వీళ్ళు లెక్క లేకుండా తీసేశారు. కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా చరిత్ర ఎలక్షన్ బాగుంటుంది. మీ అభిప్రాయం ఏంటంటారు? అయితే బాగానే ఉంటుంది. మరి ప్రజల వ్యతిరేకత ఉంది, అందుకే ఓడిపోయారని కొంతమంది. లేదు అంత మోసమే. ఈసారి జరిగింది అంత మోసం. ఓట్లు జనం వేశారు కానీ వీళ్ళు మోసం చేశారు. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అరాచకం పెరిగింది, అందుకే ఓడిపోయారని కొంతమంది. లేదు చంద్రబాబు నాయుడు ఎక్కువ హామీలు ఇచ్చాడు. ఉచిత బస్సు కానీ అంటే ఎక్కువ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆ పథకాల వల్ల అటు మళ్ళీ ఆడవాళ్ళు అంత మొత్తం ఓట్లు వేసారు. కాకపోతే వీళ్ళు చేయాలని చేశారు. అట్ట మీరు అభిమానంగా చెప్తారా మామూలుగా? అభిమానం అని కాదయ్యా, ఎయిట్ మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసారు. కాకపోతే అట్లా కావాలని చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏం కోరుకుంటున్నారు జనాలు? ఏం కోరుకుంటారు? వాళ్ళు ఇచ్చే తీసుకుంటారు, లేదా చేసేది ఏముంది? చెబుతాడు ఇచ్చే తీసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి అని ఆయన చెప్పినవన్నీ చేసిండు. ఎవడికేమి ఇలా ఆటోడికి 10,000 వేసిండు, మిషనోడికి 10,000 వేసిండు. మరి అందరికీ అమ్మఒడి 15,000 వేసిండు. 45 సంవత్సరాల వాళ్ళకి వేసిన అందరికీ వేసిండు. మరి ఇది అన్నాడు కానీ ఇవ్వాలిగా.
అసలు ఆ పేపర్ ద్వారా చేస్తే ఓట్లు మరి తెలుసుద్ది, వాళ్ళ బతుకులు బయటపడతాయి. కొంతమంది భూములు లాగేసుకుంటాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారు, అందుకే ఏం లాగేసుకోడంట మొత్తం. మరి ఇప్పుడు మొత్తం అదేగా అమరావతి, అమరావతి మొత్తం వాడిదేగా. అమరావతి 2 సంవత్సరాలు పూర్తి చేస్తా అంటారు చేస్తాడయ్యా, ఎందుకు చేయడు? ఇప్పుడు ఆడు ఒక్కడికి ఇస్తేనే దేశాన్ని ముంచిండు. మరి నలుగురికి ఇస్తానంటే ఆడ తెచ్చిస్తాడు చెప్పులే. ఇంట్లో ఎంతమందికి అంతమందికి ఇస్తానంటాడు. అవి ఏదో ఓట్లు వేయించుకోవడానికి, గెలవటానికి, జనాన్ని మోసం చేయడానికి చేసిండు, అది అంతే. ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఇస్తామంటారు. 18 సంవత్సరాలు దాటిన అందరికీ 1500 కాడికి నెలకి ఇస్తామంటారు. ఇస్తారా? అందరు ఇస్తారు. ఇప్పుడు ఇచ్చినప్పుడుగా లెక్క కాదు, చెప్పిండు ఓట్లు వేయడానికి అంతే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లోకి వస్తారంటున్నారు. మరి ఎందుకు రాడు? ఇప్పుడు చేయలేదా జనాలకి? 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు అంత చచ్చారా? చేసిండుగా, అందరూ చేసిండుగా. ఓదార్పు యాత్ర చేస్తాను మరి రావాలిగా, వస్తేనే బాగుంటుంది. మరి వస్తే బాగుంటుంది. అది ఆయన మీద లేనిపోయిన నేరాలు ఏం కాదు. ఏమైద్దిరా? పోతే నాకు 1500 పోతే, లేకపోతే నాకు నా బస్సు ఫ్రీ లేకుండా పోద్దాం పోని. ఏమైద్దయ్యా? మాకు చేసిండు, 45 సంవత్సరాలు డబ్బులు వేసిండు, పింఛన్ ఎత్తండు, అన్నీ చేసిండు. మోసం చేసి గెలిచారు తమ్ముడు. దాన్ని బట్టి ఏం చెబుతూ మేము అందరం అయితే అసలు జగనే వస్తాడు అనుకున్నాం, కానీ మోసం చేశారు. అది ఇప్పుడు అంటే జగన్ గారికి ఇచ్చేటువంటి హామీల కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇచ్చారు హామీలు. దానివల్ల హామీల పథకాలు అక్కడ కూడా నెరవేర్చుతాడు. అసలుకే చెప్పు, నెరవేర్చడు, ఏమీ నెరవేర్చడు. నెరవేర్చినప్పుడు మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గురించి. ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి 15,000 అన్నారు. మా ఇంట్లో 4 అన్నారు. నిజంగా పడతాయట. గవర్నమెంట్ స్కూల్లోకి వేస్తాడంట, మరి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి వేయరా? కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం అయితే మోసం చేసి గెలిచారులే తమ్ముడు. దానికి ఇంకేం మాటలు ఉంటాయి? గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాల కంటే, సంక్షేమ పథకాల కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు. ఇచ్చారు, మరి ఆయన ఏం చేస్తారో ఏమో, మరి మనకు తెలియదు కదా. చెప్పారు అన్ని. ఎవరైనా పథకాలు ఆశ పెట్టకూడదండి, పనులు చేసేసేయాలి ముందు. జనాలు అదొక్కట వీక్నెస్ పట్టుకున్నారు. పథకాలు పెడితే ఆయన పెట్టాడు, నేను కూడా పెడితే వస్తానే ఉన్నాము రాకూడదు. ముందు మేము పనులు చేశాను, అభివృద్ధి చేయాలి, అంతేగాని పథకాల వల్ల జనాన్ని ఇచ్చేయకూడదు. పథకాల వల్ల నెక్స్ట్ మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎందుకంటే ఆల్రెడీ ఇలా 3 రాజధానులు ఎలాగో ఇలా 3 పార్టీలు నిలకడగా ఉంటాయని ప్రజల్లో నమ్మకాలు అయితే లేవు. నెక్స్ట్ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ పడింది. సీట్లు తగ్గినాయి కానీ ఓటింగు తగ్గల. నెక్స్ట్ ఇవాళ ఆయన ఫస్ట్ కాంగ్రెస్ అన్ని బాధలు పడే బయటకు వచ్చి ప్రతిపక్షంగా పోటీ చేసి గెలిచి మళ్ళీ పార్టీ పెట్టి 67 సీట్లు ప్రతిపక్షంగా గెలుచుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మిగతా పార్టీలకు ఆ చరిత్ర లేదు. ఇప్పుడు పెట్టిన పార్టీ వాళ్ళకి ఎవరికి ఆ చరిత్ర లేదు. ఈయన సదాచితిగా పెట్టుకొని 67 సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు వచ్చినాయి, గెలిచారు. తర్వాత రాజకీయంలో గెలుపు ఓటంలోనే సహజం. ఇప్పుడు ఓడిపోయామని కుంగిపోకర్లేదు, గెలిచామని పొంగిపోకర్లా. మళ్ళీ ప్రజల పక్షాన పోరాడతాడో, ప్రజలతోడే ఉంటాడో, మళ్ళీ 5 సంవత్సరాలకే మళ్ళీ కూడా ఆయన రాజకీయ ప్రయాణం మొదలెడతానే ఉంటాడు. అది ప్రజలు ఇచ్చే తీర్పు కానీ నాయకులు ఇచ్చే తీర్పు కాదు.